మొదటిగా వేటిని త్రిప్పేయాలి? హృదయం. నాన్న ఏం తిప్పాలి? ఇది మాత్రం అంత ఈజీ కాదు. కళ్ళని తిప్పగలం కానీ హృదయాన్ని మాత్రం ఏం చేయలేవు. హలో, దేవుణ్ణి నమ్మేమంటే నీ హృదయాన్ని తిప్పుకోకుండా దేవుని వైపు తిప్పకుండా దేవుణ్ణి నమ్మేనంటే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఇశ్రాయేలీల ప్రజలకు కొన్ని చెప్తున్నాడు, నువ్వు పూర్ణ హృదయంతో దేవుని యొద్దకు మీరు మళ్ళుకొని అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్యలో నుండి మీరు ఏం చేయాలి? తీసివేయాలి. పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాన్ని తిప్పాలి. అమ్మా, ఆయనను సేవించడానికి ముందుగా మన హృదయము దేవుని వైపుకి ఏం చేయాలి? త్రిప్పబడాలి. నీ హృదయము పాపము నుండి దేవుని వైపుకి ఏం చేయాలి? తిప్పబడాలి. హృదయంలో ద్వేషాలు పెట్టుకొని, హృదయాలలో కఠినత్వాలు పెట్టుకొని, హృదయాలలో అసమాధానం పెట్టుకొని దొంగేడి పేడి చేసి ప్రభా నీ బల్ల తీసేసుకుంటానంటే అది శాపం. అది నిజం. సీరియస్గా తీసుకోవాలి. ఇది అయోగ్యంగా తీసుకుంటే మీలో చాలామంది ఏమిటో బలహీనులని బైబిల్ చెప్తుంది. అయోగ్యంగా తీసుకున్నందుకు మీలో కొంతమంది ఏమైపోయారు? బలహీనులు, రోగులై ఉన్నారని వాక్యం చెప్తుంది. తెలుసా? దాన్ని సీరియస్గా మనం తీసుకోవాలి. ఈయన ఎప్పుడు చూసి ఇలాగే చెప్తాడని. తేడా ఉంటే అంత తేడాగా ఉంటుంది. మన హృదయము దేవుని తట్టు తిప్పకుండా, నేనంటాను కళ్ళుకే కాదు ఆశలు. కన్నులకేమో ఆశలు ఉంటే హృదయానికేమో కోరికలు. కోరికలు లేనివాడు ఎవడైనా ఉంటాడా? హృదయానికి ఏం కావాలి అంటే కోరికలు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో చెప్పనా? కోరికలు సఫలము కాకపోవటం చేత. చూడండి ఒక మాట, సామెతల గ్రంథంలో ధ్యాని అయిన సొలొమోను చక్కని మాట అంటాడు. 13:12 కోరిక సఫలము 13:12 సామెతలు చూడండి. కోరిక సఫలము కాకుండాట చేతంట హృదయం ఏమవుతుందంట? నొచ్చుకుంటుందంట. ఏంటి? అనుకున్న కోరిక సఫలము కాకపోతే హృదయం ఏమవుతుంది? అక్కడ నిజమే మాట్లాడుతున్నాడు. కోరికలు సఫలం కావట్లేదు. ఎందుకు సఫలం కావట్లేదు చెప్పండి? హృదయానికి కోరికలు ఉన్నాయి కదా, లేవా? లేవా అంటే ఉన్నాయి. దేవుడు చెప్తారు కోరిక ఇంత లిస్టు. దేవునికి స్తోత్రం. ఒకసారి మీ కోరికలు చెప్తేనే దేవుడికి మతిపోద్ది. దేశరక్తం ఇచ్చే అన్నీ ఉన్నాయి లిస్టు. కానీ కోరిక ఎప్పుడైతే సఫలం కాలేదో హృదయం ఏమవుతుంది చెప్పండి? నొచ్చుకుంటుంది. అంటే ఓ మాటలో చెప్పాలని అనుకున్నది జరగకపోతే హృదయం బాధగా, ఏమనే ఏదో ఒకటి అనుకున్నాను జరగలేదు, నాకు అంత ఎలాగుంది, బాధగా ఉంది. దేవునికి స్తోత్రం. నేను ఓ మాట చెప్పను, హృదయం బాధ ముఖం ఎక్స్ప్రెషన్లో కనపడుతుంది. అది అర్థమవుతుందా? ఏమీ లేదు లేవే అని అన్న మొత్తం మీద లోపల ఉన్నదే ఏదో రకంగా కక్కుతుంది, ఎప్పుడో బయటపడుతుంది. ఇప్పుడు హృదయాన్ని సాతానుడు కూడా ఏం చెప్తాను చెప్పన? దేవునికి హృదయమే కావాలి. సాతానుగాడు కూడా ఏం కావాలి నాన్న? హృదయమే కావాలి కదా. ఓ అననీయ సప్పేరాలు అపోస్తుల బోధలో ఉన్నారు, వాళ్ళు నడిపింపులో ఉన్నారు. చరశీర ఆస్తులు పట్టుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలి. అమ్మిన తర్వాత సాతాను ఏం చేసింది? వాళ్ళ హృదయాన్ని తిప్పేసింది. ఏయ్ అంత పట్టుకెళ్ళి ఇచ్చేస్తావా పాస్టర్ గారికి? ఏయ్ కొంచెం దాచుకో అని అనగానే పాపం కొంచెం దాచుకుంటే ముందు అననీయ గారిని పంపించింది. నాకు నచ్చిన మాట ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను మోసము చేయడానికి సాతానుడు ఎందుకు నీ హృదయమును ప్రేరేపించనేలా? చెప్పండి, సాతానుడు దేన్ని ప్రేరేపిస్తాడు? కొంతమంది రానవ్వకుండా ఎందుకు ప్రేరేపిస్తున్నాడు? వెళ్ళేవాడికి ఇవాళ ఉత్తిగా ఆరే చేస్తాడు. ఏచ రక్తమే స్వపరీక్ష. హల్లెలూయా. మరి అంతే, మరి రానివ్వదు కదా. మరి నాకేంటి, టీవీలో వెళ్ళినా మాట్లాడేస్తాను, విన్నవాడు అంతే. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, సాతానుడు హృదయాన్ని ఏం చేశాడు? ప్రేరేపించాడు కదా. దేవునికి ఇవ్వనవ్వకుండా ఆపాడు కదా. దేవుని సన్నిధికి రాకుండా ఆపుతున్నాడు కదా. ప్రార్థన చేయకుండా ఆపుతున్నాడు కదా. పరిచర్య చేయకుండా ఆపుతున్నాడు కదా. ఆత్మీయంగా ఎదగాలంటే
ఎదగనివ్వకుండా ఏం చేస్తున్నాడు? అప్పుడప్పుడు శాతాన్ని అంటారు, బుద్ధి లేని పని చేసావు నువ్వు, ఎందుకని నీకు తిప్పల పోట్లు అంటాడు. ఏజ్ రక్తం వేజే హాయిగా బ్యాంకులు వేసుకుంటూ వడ్డీ వస్తే నువ్వు హ్యాపీగా బతికేస్తావు. ఏజ్ రక్తం వేజే చైతన్య ఆలోచనలన్నీ ఏజ్ రక్తం. ఇది నాయి కాదు సుమా. కడుపులో నీళ్ళు నీకు కదలకుండా ఈ తిప్పల పోట్లు నీకెందుకు రా అబ్బాయి? హాయిగా ఉంటుంది. చైతన్య గడు బాగానే ఇస్తున్నాడు, ఎవరికన్నా ఒప్పిస్తాడు. ఉసుపక్కడాడే ఎత్తేసాడు అనుకో, జెండాకు పైకప్పు రాజు అనుకో, ఇచ్చామనుకో జెండా పైకప్పు రాజు. అది మళ్ళీ కంటికి కనపడు. ఏజ్ రక్తం వేజేయి. అవసరమైనప్పుడు దేవుడు అంటాడు ఏజ్ రక్తం వేజేయి. అవసరం తీరిన తర్వాత ఫోన్ ఎత్తడు. ఒకవేళ చేసిన ప్రస్తుతం మీరు చేస్తున్న ఫోను స్పందించట్లేదు, ఇంకా మళ్ళీ ఆక్క చేసామనుకో కవరేజ్ ఏరియాలో లేదంటది. ఇంకా ఆడు స్పందించకపోతే మన హృదయం స్పందిస్తుంది కదా. మరి పరలోక బ్యాంకులు ఆడేసుకుంటే ఏ గొడవ ఉండదు, తిప్పల పోట్లు. ఆ పరలోకంలో కాంత అయినా అది దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. మనం పూజ చేసుకుని మనం ఏం చేసుకున్నా అది దేవుని లెక్క రాదు. ఇంకో మాట చెప్పిన, దేవుడిచ్చిన ప్రతి సొమ్ముకు నువ్వు దేవుని లెక్క అప్పగించాలి. అదే యాచాలు ఏం చేద్దాం, ఎగిరేద్దాం, గొంతులు ఏం చేద్దాం అంటే కుదరదు. దేవుడిచ్చిన ప్రతి రూపాయికి ఏం చేయాలి? లెక్క అప్పగించాలి. మరి అవునా కదా? దేవుడు ఇచ్చింది ఎందుకు? నిన్ను నమ్మి ఇచ్చాడు. దాన్ని మనం ఎలా చేయాలో అలా చేయాలి, ఎలా వాడాలో అలాగ వాడాలి. అదవుతుందా? దేవుడు లెక్క అప్పగిస్తాడు. నన్ను అడుగుతాడు, నిన్ను అడుగుతాడు, అందరిని అడుగుతాడు. అందుకే దేవుని పని కొరకు ఎక్కువ ఖర్చు పెట్టేస్తాను నేను. దేవునికి స్తోత్రం. అది ఆయన ఖాతాలో పోద్ది. అది అంతే కదా. మరి దానివల్ల మనకేమవుతుంది? ప్రతిఫలాలు ఇవ్వాలని దేవుడు ఎలాగెత్తాడు? దేవుడు అలాగెత్తాడు కదా. ఇవ్వకుండా ఏం చేశాడు చైతన్యుడు? వీళ్ళ హృదయాన్ని ఏం చేశాడు? ప్రేరేపించాడు కదా. సావు వచ్చేటట్టుగా చేశాడు కదా. ఇప్పుడు హృదయాన్ని తిప్పాడే లేదా? నేను అంటాను, ఇప్పుడు సొలొమోను గాడు ఉన్నారు, ఆడు హృదయాన్ని తిప్పేశాడు. ఎవరంటే వాళ్ళ భార్యలే తిప్పేశారు ఏజ్ రక్తం వేసి. నవ్వు కాదు, నిజమే. మొదటి రాజుల గ్రంథం 11:3 అతనికి 700 మంది రాజకుమార్తెలైనటువంటి భార్యలు, 300 మంది ఉపపత్తులు కలిగి ఉండి అతని భార్యలు అతని హృదయాన్ని ఏం చేశారు? తిప్పేశారు. మహానుభావుడు. ఒక్కరినే భరించలేకపోతున్నాం. అబ్బాయి ఏం చేశారు? అతను హృదయాన్ని ఏం చేశారు? జ్ఞానవంతుడు హృదయాన్ని ఏం చేశారు? కొంతమంది తిప్పేస్తారు ఏజ్ రక్తమేజే. అమ్మగారు రానని చెప్పి ఈయన బాగానే ఉంటాడు, భక్తిలోను, ప్రార్థనలోను, ఇవ్వటంలోను, అన్నిటిలోను ఏజ్ రక్తమేజే. అమ్మగారు వస్తే ఇంకా బ్రేక్లు తిప్పేయడమే ఏజ్ రక్తమేజే. కీ బొమ్మ ఏజ్ రక్తమేజే. అది వాస్తవం. మరి అంతే కదా. మరి ఈయన తిప్పేశారు కదా. మరి ఇప్పుడు దేవుని జ్ఞానం ఇచ్చాడు కదా. మరి ఏమాయి ఎలా ఆడమంటే అలా ఆడుతాడు. కీ రిమోట్. దేవునికి స్తోత్రం. వీడికి దేవుని మీద ఉండదు, ప్రార్థన మీద ఉండదు, సన్నిధి మీద ఉండదు, పిల్ల మీద అంతకన్నా ఉండదు. ఏజ్ రక్తమే చేయండి. కుటుంబం మీద ఉండదు, ఎవరి మీద ఉండదు. తిప్పేసింది. మరి కీ ఎంత డేంజర్ అండి. సీరియస్ మ్యాటర్ అండి. ఇప్పుడు వీళ్ళందరూ దేని వైపు అన్య దేవతల వైపు ఎవరిని? సొలొమోన్ని అన్య దేవతల వైపు తిరిపేశారండి. ఎంత దౌర్భాగ్యం అండి. ఈయన ప్రపంచ చరిత్రలో ఇతను వంటి జ్ఞానవంతుడు మరొకడు లేడే. శాపదేశపు రానే తెలుసుకుని ఈయన జ్ఞానం గురించి వస్తే అటువంటి జ్ఞానవంతుడు ఏమైపోయాడు అబ్బాయి? అదికి జ్ఞానం ఎక్కువైతే అదే పాడు చేస్తుంది ఏజ్ రక్తమే చేయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారయ్యా అంటే హృదయాన్ని తిప్పేశారు. అందుకే నా ప్రియులరా, మనము మన హృదయాన్ని ఏం చేయాలి తెలుసా? త్రిప్పివేసుకోవాలి. ఎవరి వైపుకు త్రిప్పుకోవాలి? మనం దేవుని వైపుకు త్రిప్పుకోవాలి నీ హృదయాన్ని. సరే, ఇంకా పరిగెట్టుకెళ్దాం. ఇంకా మనం వేటిని త్రిప్పుకోవాలంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 38 చదువుదాం. తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతో మల్లుకుని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశము మీదకని, తాము కోరిన ఈ పట్టణము మీదకని, నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదకి మనసు త్రిప్పి విన్నపము చేయాలి. దేవునికి స్తోత్రం. మూడవదిగా దేని తిప్పాలి? 1 కన్నులు తిప్పాలి. అందరూ చెప్పండి ఏంటి? ఇప్పుడు షేక్ హ్యాండ్ చెప్పండి. ఇందాక మర్చిపోయి చెప్పడం.
నీ హృదయాన్ని దేవుని వైపు త్రిప్పాలని చెప్పండి. మాట్లాడండి. నీ హృదయాన్ని దేవుని వైపు త్రిప్పాలని చెప్పండి. రైట్. ఇప్పుడు 3, దేవుని మందిరం వైపు ఏం తిప్పాలి చెప్పేయండి. చెయ్యట్టుకుని చెప్పండి. ఏం తిప్పాలమ్మా? కళ్ళులైనా తిప్పొచ్చు కానీ అబ్బాయి, హృదయాన్నైనా తిప్పొచ్చు కానీ మనసును మాత్రం చెప్పండి. నువ్వే అంటావు కదా ఇరిగితే అతుక్కోదని. ఏంటి? మనసు ఇరిగితే నాకు ఇరిగిపోయింది, ఇంకంతే నేను వదిలేస్తాను ఇచ్చి రక్తం వేసి. ఇంక నీకు నాకు మాటలేవు. అయ్య బాబోయ్, మనసు ఇరిగిపోతే అతుక్కోదా? ఇచ్చి రక్తం వేసి ఎన్నిసార్లు ఇరిగిపోలేదు, ఎన్నిసార్లు అతుక్కోలేదు అనుకుంటాం. ఇరిగిపోయినప్పటికీ నేను వదిలేద్దాం అనుకుంటావు. దేవునికి స్తోత్రం. వద్దు వెళ్తుందా? ఆడంటాడు వెళ్ళిపోమంటాడు దేవునికి స్తోత్రం. మళ్ళీ కాసేపు కదా ఎందుకు వెళ్ళాలి? నేను కట్నం నుంచి కొనుక్కున్నాను. ఒక ఆవిడ దెబ్బలాడేస్తుంది వేసినావు. రే నేను 5 లక్షల నుంచి కొనుక్కున్నాను, వెళ్ళిపోవటాకేంటి? నీకు ఎంత చూస్తాను ఇక్కడ నుండి అంటుంది. పాపం వెళ్ళిపోతే వదిలించేసుకుందాం హ్యాపీ. దేవునికి స్తోత్రం. అందుకే నేను అన్నాను, మొన్న అన్నాను కదా, ఏ విషయంలో తప్పు ఒప్పుకోరు కానీ మాత్రం ఒక విషయంలో మాత్రం తప్పు ఒప్పుకుంటారు. ఏంటి చెప్పండి? నిన్ను చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను. చూడండి, మనస్సును త్రిప్పివేయడం. ఇక్కడ దేని వైపు అంటే నువ్వు దేవుని మందిరం వైపు నీ మనస్సు త్రిప్పుకొని నువ్వేం చేయాలి? విజ్ఞాపనం చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి నాన్న? మనస్సు త్రిప్పుకొని నువ్వేం చేయాలి? దేవుని వైపు విజ్ఞాపనం చేయాలి. మనసు తిప్పుకోకుండా ఏది మనం వచ్చింది ఏది? మనసు తిప్పుకుని పశ్చాత్తాపంతో స్వపరీక్ష రాత్రి రోజైనా కన్నీళ్ళు కార్చి మనం ఏడ్చింది ఏదండి? పశ్చాత్తాప హృదయంతో ఏడవాలి కదా. కొన్ని సంఘాలు ఉంటే నాన్న కన్నీళ్ళు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా బల్ల ఖచ్చితంగా ఎవరు తెలుసా? లేపేస్తారు. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, పొమ్మంటారు బయటికి. అటువంటి సంసిద్ధత లేని వాళ్ళు పొమ్మంటారు బయటికి. మనసులు తిప్పుకోవాలి. ఎలా పడితే అలా బల తీసుకోకూడదు. మనస్సు త్రిప్పుకుని దేవుని మందిరములో ఏం చేయాలి? మనం రోధించి విజ్ఞాపనం చేయాలి. ఈ రాత్రి ప్రభువా ఏం వాక్యం చెప్పాలంటే ఈ వాక్యం చెప్పమన్నాడు. మనస్సులు త్రిప్పుకోవాలి. చూడండి, మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 18వ వచనం. ఓకే. చూడండి, నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరిగెదను. హల్లెలూయా. నీవు దేవుడవు అయ్యా, నువ్వు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుతాను. ఇప్పుడు దేవుడిని అడగాలి, తప్పేముంది? నా మనసును త్రిప్పయ్యని అడగాలి కదా. మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి, అంతే కదా. నేను ఒక మాట చెప్తానేనండి, ఏదైనా బాధ కలిగిందనుకో మనసు బాగుంటుందా? సడన్గా జరగకూడదు ఏదైనా జరిగితే హృదయములో బాధ, హృదయములో కష్టం, హృదయములో ఇబ్బంది అనేది గనక ఎదురవుతే మనసు ఏమైపోద్దండి? జరగకూడదు జరిగితే మనసు ఏమైపోద్దండి? నేనంటాను, మనసుకు చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేదు. నేనంటాను, బాగా కొంతమంది చిన్నదానికే మనసు సివుక్కుమంటుంది, ఏడ్చేస్తూ ఉంటారు, తట్టుకోలేరు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ మనస్సును దేవుని వైపుకు త్రిప్పి నువ్వేం చేయాలి? నువ్వు త్రిప్పితే ప్రభువా నేను తిరుగుతాను. అక్కడ ఏమన్నాడు? నువ్వు యెహోవావు, నా మనస్సు నువ్వు త్రిప్పిని ఎడల నేను తిరుగుతాను. మనసు త్రిప్పమని దేవుణ్ణి అడగడంలో తప్పు లేదు నాన్న. దేవునిని ప్రార్థించుటలో తప్పు లేదు. మనసు బాగుంటే మనిషి బాగుంటాడు, అన్నీ బాగుంటాయి. మనసు ఏమాత్రం కొంచెం ఇదిగా ఉన్నా, అందుకే వాక్యం ఏముందో తెలుసా? ఒక రాజు దేవుణ్ణి ఆశ్రయించినంతకాలం దేవుడు ఒత్తిళ్ళు చేసిన తర్వాత, స్థిరపడిన తర్వాత అంట మనస్సును గర్వించి ఏమేయడంట? చెప్పండి ఏంటి? మనస్సును ఏమివ్వాలి? నేనేమంటాను, కృప ఇవ్వాలి, ఇస్తాడు దేవుడు తల్లి. కానీ మనసులో ఏం రాకూడదు? మనకి గర్వం రాకూడదు. ఏమి రాకూడదు? గర్వం రాకూడదు. గర్వం వచ్చిందో పడిపోతాం.
భక్తిలో కూడా గర్వం రాకూడదు. నేను బాగా ప్రార్థన చేయగలను, నేను బాగా పాట పాడగలను, బాగా నేను ఉండగలనని ఆధ్యాత్మికమైన గర్వం కూడా ఉండకూడదు. ఇది చాలా రకాలు. బైబిల్లో మనస్సును గర్వించి చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి ఉదాహరణే రాజు అయిన నెబుకద్నెజరు. అందుకని గర్వమనిచి గద్దెలు దింపి గనుడనైనా మేపవగడ్డి. నా గర్వ అనపశక్తుడు అన్నాడు. ఆ ఒప్పుకుంటాడు యథార్థంగా. నాన్న, మన మనస్సులు దేవుని వైపుకి ఏం చేసుకోవాలి? త్రిప్పివేసుకోవాలి. మన మనస్సులు దేవుని మీద ఏం చేయాలి? ఆనుకోవాలి. ఇది ఎన్నోది? ఇది మూడవది. పరిగెడదాం, ఇంకా 7 అవ్వదు. కానీ తర్వాత మనం చూస్తే ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. చూడండి, దుష్క్రియలు చెయ్యక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వాటిని త్రిప్పివేసి ఉందరు. దేవునికి స్తోత్రం. దుష్క్రియలు చేయకుండా దుర్మార్గములు విడిచిపెట్టిన త్రిప్పివేసుకోవాలి. ఇదే యెహోవా వాక్కు. ఏంటండి? దుష్క్రియలు చేయకుండా నానా దుర్మార్గమును విడిచిపెట్టినట్టు తిరగాలి. అంతే కదా. మరి దేవునిలోకి వచ్చిన తర్వాత నీవు దుర్మార్గతను విడిచిపెట్టకుండా, దుష్క్రియలు విడిచిపెట్టకుండా, చెడ్డ క్రియలు విడిచిపెట్టకుండా, పాపపు క్రియలను విడిచిపెట్టకుండా, అర్థమవుతుందా? విడిచిపెట్టేయాలి. ప్రజలకు ఆయన మాటలు మనము తెలియచేస్తున్నాం కదా. అయితే దుష్క్రియలు చెయ్యక వారు దుర్మార్గములు విడిచిపెట్టినట్టు ఏం చేయాలి? మరి నేను అంటాను, మరి దుర్మార్గతను విడిచిపెట్టకుండా నువ్వు ఏం చేసినది అది సెట్ కాదు. మరి సెట్ అవ్వదు. సాతానుడు ఎన్నో ప్రణాళికలు, ఎన్నో ఉద్దేశాలు కలగజేస్తాడు. ఆడు మైండ్ సెట్ అటువంటిది కదా. చూడండి, ఏ తప్పే ఉంది? ఏ సమాజంలో అంత కరెక్ట్గా భక్తి చేసేయాలా? ఏ చిన్నదే కదా, తప్పే ఉంది? నేనంటాను, తప్పు అనేది చిన్నదైనా పెద్దదైనా, ఇప్పుడు చిన్న నిప్పే కదని అగ్గిపొల్లు వెలిగించేసి సిగరెట్ కాల్చేసి ఒకడు కొంప మీద ఆడించాడండి. ఏమైపోద్ది అది? చెప్పండి. చిన్న నిప్పే కొంపనంటించేసింది ఏచి రక్తం వేచి. చిన్న పాపమే. కొన్నాళ్ళకి నువ్వు కనపడవు, పాపమే నీలో కనబడుతుంది. పాపం చిన్నదైనా పెద్దదైనా పాపము పాపమే. దుష్క్రియ అనేది చిన్నదైనా పెద్దదైనా పెద్దదే. అది నీ ఆత్మీయ జీవితాన్ని, నీ విశ్వాసాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని ఏం చేస్తుంది? పతనం చేసేస్తుంది. ఎందుకు దేవుడు మనకి సపరీక్ష ఎందుకు పెట్టాడు? ఎప్పటికప్పుడు శిలువ రక్తం చేత, వాక్యం చేత, ఆయన రక్తం చేత మనం ఏం చేసేయాలి? కడిగేసుకోవాలి. చప్పట్లు కొట్టడం గట్టిగా. కడుక్కుని మనం ఏం చేయాలి? దేవుని వైపు తిరిగేసి మళ్ళీ వెళ్ళి చేయటమా? ఏది రక్తం వేది? అది దుర్మార్గం. అది ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటంటే మళ్ళీ దానిని చెయ్యకూడదు. దాన్ని మనసులో కూడా ఏం చేయకూడదు? రాకూడదు. అది నీకు ఎంతైనా ఇష్టం ఉండొచ్చు, అది వదిలేసిన తర్వాత దాని కల్లో కూడా రానివ్వకూడదు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు త్రిప్పేసుకోవాలి. దుర్మార్గం, దుష్క్రియలు, చెడ్డ క్రియలు. సాతానుడండి ఈ లోకంలో వాడు చాలా అలజడి చేస్తూ ఉంటాడు, చాలా ఇది చేస్తూ ఉంటాడు. వాస్తవంగా ఒక విషయాన్ని మీ ముందు పెట్టి నేను ముందుకు వెళ్తాను, సమయం అవుతూ ఉంది కాబట్టి. దుష్క్రియలు, చెడ్డ క్రియలు చేయకుండా నువ్వేం చేయాలి? చెప్పండి. విడిచిపెట్టి తిరగాలి దేవుని వైపు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకా ఏం చేయాలి తెలుసా? మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చెయ్యక
సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకొనిన వారి దోషము నుండి అనేకులు త్రిప్పిరి. అమ్మా, దోషము నుండి మనం ఏం చేయాలి? దోషము నుండి త్రిప్పివేయబడాలి. అక్కడ ఉన్నాడు నీతి, సమాధానం, యథార్థత, నన్ను అనుసరించి నడవడం. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఏమండి, సాతానుడేమో, అపవాది ఏమో ఇవి ఏమీ చేయనివాడు, సమాధానంగా ఉండనివాడు, యథార్థంగా ఉండనివాడు. చెప్పండి, సమాధానం ఉంది ఇంట్లోని? భర్తగా భార్యకి ఏముంది? సమాధానం ఉందా? అదే పాస్టర్ గారు వస్తే పెద్ద అన్యోన్యమైన దాంపత్యంలో మాట్లాడేసుకుంటారు. ఆ గుమ్మం దాటగానే పుల్ల చింతకాయలు గెట్టేస్తుంది ముఖం హెచ్చరక్తి వేచే. ఇంట్లో ఏం జరిగింది? ఫైటింగా? అబ్బో, విప్లవం. అప్పుడు దాకా నోటు మాట రాలేదు, తాగు దబ్బేలకి అర్థది. గ్యాస్ హెచ్చరక్తి వేచే చెయ్యవు. గ్లాస్తో మాట్లాడితే తాగు, గ్లాస్ తాగుతుందా? గ్లాస్ తాగుతుందా అన్నాను. అన్నం వండేత పెట్టుకు తిను. సూర్యుడు అస్తమించి నిలిచే వరకు కోపం నిలిచి ఉండకూడదంటే తెల్లారి వరకు కూడా కోపం. నువ్వు క్రైస్తవురాలువేనా, దేవుని బిడ్డవేనా? అసలనే సూర్యుడు అస్తమించి నిలిచే వరకు నీళ్ళేమి ఉండకూడదు, కోపం ఉండకూడదని వాక్యం చెప్తుందా? అసమాధానంగా ఉంటే నీ ప్రార్థన విన్నని దేవుడు చెప్తున్నాడా? నీ భర్తతోనే కాదు, నీ అత్తగారితో అయినా సరే, ఎవరితో అయినా సరే అసమాధానం అనేది. నేను ఒక మాట చెప్పనా? సాతానుగాడు అసమాధానాన్ని కలగజేసేవాడు ఎవడు తెలుసా? సాతానుగాడే. అందుకే సమాధానాన్ని వెతికి ఏం చేయాలి? వెంటాడమని చెప్తుంది. ఇంకో మాట అన్నారు అక్కడ, యథార్థత అన్నారు. ఇవన్నీ కూడా మీరు నడుచుకున్న వారే దోషము నుండి త్రిప్పవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే అనేక మందులు తిప్పాలి. అదే మినిస్ట్రీ. ముందు నువ్వు తిరిగితే అనేక మందులు తిప్పుతావు, అంతే కదా? నీకు వంట చేయడం సరిగ్గా వస్తే అతనికి నేర్పుతావు. దేవునికి స్తోత్రం. నీకే పప్పు ఎలా వండాలో తెలియదు, హెచ్చరక్తి వేచే. మా ఇద్దరు యూట్యూబ్ వచ్చిందంట, దేవునికి స్తోత్రం. స్టవ్ ఎలా వెలిగించాలో కూడా యూట్యూబ్లో చూసి వెలిగించింది పెద్ద మనిషి. ఇంకా పప్పు ఎలా వండుతుంది? ఏమంటే సత్యవతి గారు, వండిన యూట్యూబ్ పప్పు ఎలాగుంటుంది? అది ఆడంటాడు తగినంత ఉప్పు వేయమంటాడు. ఆ తగినంత ఏదో దీనికి తెలియదు, అంత చేతికొచ్చింది వేసేసింది. ఏరా వినయ్, ఎలాగుంటుంది పప్పు? పప్పు కాదు, ఉప్పది. పప్పు కాదు, అది ఏంటది? చెప్పండి గట్టిగా మరి. పప్పు కాదు, ఉప్పు. తింటాడా? ఆడేమో వంటలు మెత్తినాడు, దేవునికి స్తోత్రాడు. నెంబర్ 1 వంటలు హెచ్చరక్తి వేచే. ఆడికి టేస్ట్ ఏంటో తెలుసు. ఆడికి అలా ఆవిడ చేత వంటలు చేసింది తినాలని. ఇప్పుడు ఏంటంటే రియల్గా మనం తిరిగినప్పుడే అనేక మందిని తిరపగలం. దోషము నుంచి ముందు మనం తిరగాలి. మన కన్నులు తిప్పుకోవాలి, హృదయాన్ని తిప్పుకోవాలి, మనసును తిప్పుకోవాలి, దోషక్రియలు చేయకుండా తిప్పుకోవాలి. అనేక మందిని తిప్పాలి కదా. మోకరిద్దాం, సమయమైంది. అందరూ మోకరించి కళ్ళు మూసుకోనండి. అమ్మగారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు నైనా. ఈ రాత్రి ప్రభా యొక్క ఉపవాస కూడికలో నిదాసులను అభిషేకించి ప్రభా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకే స్తోత్రాలు తండ్రి. వ్యర్థమైన వాటిని చూడకుండగా ప్రభా మా కన్నులు నీ వైపుకి త్రిప్పివేసుకోవాలని తండ్రి నీకు వందనాలు ప్రభా. అవును నాయనా, ఈ లోకములో ఉన్నదంతా శరీరాస, నేత్రాస, జీవపు డంబము. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే అని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. నీకు వందనాలు అయ్యా. నాయనా, ఈ లోకములో ఉన్న వ్యర్థమైన వాటిని అయ్యా చూడకుండగా మా కన్నులను మేము కాపాడుకుని ప్రభా అయ్యా నిన్ను చూసే నేత్రాలను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నా ప్రభా నీకు వందనాలు నాయనా. మా హృదయము నీ వైపుకి త్రిప్పబడాలని ప్రభా
ఇశ్రాయేలీల ప్రజలకు నైనా నువ్వు చెప్తూ ఉన్నావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నాయనా, విగ్రహముల వైపుకి మీ మనస్సు త్రిప్పుకోకుండా అయ్యా మీ హృదయాలను నాయన ఆయన వైపుకి త్రిప్పుకోమని మాట్లాడుతున్నావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా మా హృదయము నీ వైపుకి త్రిప్పబడాలి ప్రభా, నీకు వందనాలు. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని వాక్యము సెలవిస్తుంది. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మా హృదయము నీ వైపుకి త్రిప్పబడాలి తండ్రి. అయ్యా ఈ రాత్రి ప్రభా నాయన మా హృదయాలు వేటిని చూస్తున్నాయో నాయన, వేటిని కోరుకుంటున్నాయో ప్రభా. అయ్యా నాయన నీ వైపుకు మా హృదయాలు త్రిప్పబట్టడానికి సహాయము దయచేయండి నా ప్రభా, నీకు వందనాలు. మూడవదిగా మా మనస్సును నాయన నీ వైపుకి త్రిప్పుకోవాలని ప్రభా, నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన నీకు స్తోత్రములు ప్రభా. మా మనస్సు నాయన ఈ లోకంలో దేనిని ఆశించకూడదు ప్రభా. అయ్యా నాయన మా మనస్సంతా కూడా ప్రభా నీ వాక్యముతో నింపబడాలి. అయ్యా నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు. నీ వైపుకే త్రిప్పబడాలి తండ్రి. అటువంటి కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా నాయనా నా తండ్రి, యథార్థముగా నడుచుకున్నట్టు అయ్యా నాయన సమాధానము కలిగి యథార్థతను కలిగి ప్రభా నీలో నడుచుకుని దుష్క్రియలు చేయకుండగా ప్రభా అనేక మందిని నీ వైపుకి త్రిప్పేవారముగా అయ్యా నాయన దుష్క్రియలు చేయకుండగా ప్రభా సమాధానాన్ని వెతికి వెంటాడేవారుగా నాయన నీతో నాయన యథార్థతను కలిగి నడుచుకునేవారిగా మేముండటానికి సహాయము దయచేయండి. ఈ రాత్రి 4 విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా వ్యర్థమైన వాటిని చూడకూడదు ప్రభా, నీ కొందనాలు. అలాగే నాయన హృదయము నీ వైపుకి త్రిప్పబడాలి తండ్రి, నీ కొందనాలు. మా మనస్సు నీ వైపుకి మల్లుకోవాలి ప్రభా, నీ కొందనాలు. అయ్యా దుష్క్రియలు చేయకూడదు ప్రభా, యథార్థతను కలిగి ప్రభా సమాధానముతో ప్రభా నీతో కలిసి నడవాలని ప్రభా, నీ కొందనాలు. అయ్యా నా తండ్రి దుష్క్రియల నుండి ప్రభు అనేక మందిని నీ వైపుకి నడిపించాలని నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. విత్తబడి మాటలు మా హృదయాల్లో భద్రపరచుకోవటానికి నీ వాక్యమునకు ఉపదేశానికి మమ్మల్ని మేము అప్పగించుకుని ప్రభా వాక్యానుసారంగా నడుచుకోవటానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి వచ్చిన బిడ్డలందరినీ బలపరిచి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మతో ఏకదేవులు ప్రభు బిడ్డలారు ఇక్కడ కూడిన వరకు సదాకాలం తోడైనగాక. ఆమేన్. ఆమేన్.